జబర్దస్త్ మోజీ ఛానల్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని ముందు లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏరా ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను డాడీ. మరి ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. ఫోను రీఛార్జ్ అయిపోయింది డాడీ. కనీసం వాట్సాప్ లోనైనా మెసేజ్ చెయ్యొచ్చు కదరా. రీఛార్జ్ అయిపోతే ఎలా చేస్తాను డాడీ? అవును డాడీ, ఎప్పుడు చూసినా నన్ను టైం అడుగుతావు కదా. అవును, ఎందుకు డాడీ? నాలాగా అవ్వద్దని. సర్లే గాని షాప్కి వెళ్ళి 2 షాంపూ ప్యాకెట్లు కొనుక్కరా పోరా. ఓకే డాడీ. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఆ, ఏంటి ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ లాగే ఉంది. సర్లే గాని మీ షాప్లో ఏంటన్నా పేస్ట్లు గట్లా ఉండవా? ఉండవు. ఎందుకు? ఎందుకంటే మా షాప్ లో పేస్ట్ బదులు ఉప్పిస్తాం. అదేంటి? పేస్ట్ లో ఏముంటుంది? అది తెలిస్తే నీతో ఎందుకు మాట్లాడతాను. పేస్ట్ లో ఉప్పు ఉంటుంది. అందుకని? అందుకని మా కస్టమర్స్ కి డబ్బులు ఎందుకు వృధా చేసుకుంటారని పేస్ట్ కు బదులు ఉప్పిస్తాం. అబ్బో, సర్లే గాని 2 షాంపులు ఇవ్వండి. 2 చాలా? ఫ్రీగా ఇస్తే అన్నీ తీసుకెళ్తా. ఇందా. ఓకే, వస్తా. మళ్ళీ రాకు. ఏమన్నావు? సర్లే పోరా క్రికెట్ బాల్. రేయ్, ఏంట్రా ఇక్కడున్నావు? అది నా దిల్కా దడకన్ కోసం ఉన్నాన్రా. మరి ఏంట్రా నాకు చెప్పలేదు? ఏదో అలా కలిసి వచ్చింది. సర్లే గాని ఎలా ఉంటుందిరా? నీకన్నా బాగానే ఉంటుందిరా. అయితే ఓకే. అసలు నా లవర్ అంటే ఏమనుకున్నావురా? ఇంకా ఏం అనుకోలేదురా. అసలు ఇప్పటి వరకు ఏ పురుషుని కూడా కన్నెత్తి చూడలేదు తెలుసా? రే మామ, ఇదెప్పటి నుంచిరా? ఏంట్రా? నిన్ను ఇన్ని రోజుల నుంచి పురుషుడు అనుకున్నాన్రా. ఏంట్రా నువ్వు అనేది? నువ్వే కదరా నీ లవర్ ఇప్పటి వరకు ఏ పురుషుణ్ణి చూడలేదు అంది. మరి నువ్వేంటి? సర్లే గాని రేయ్, ఇది నీ దగ్గర ఉంచురా. ఏంట్రా ఇది? ఇది అది. ఇది అది అంటే? అబ్బా అదేరా, డించిక్ డించిక్. రే, నీకెక్కడిదిరా? ఇవన్నీ కంపెనీ సీక్రెట్ రా. నీ దగ్గర ఉంచు చెప్తా. సరేరా, నేను వెళ్తా. మా డాడీ నా కోసం వెయిట్ చేస్తాడు. సరేరా. ఓకే. రారా, తెచ్చావా? ఇదిగోండి డాడీ. సరే, హోంవర్క్ చేసావారా? చేశా డాడీ. ఏది చూపించు. చించేశా. ఎందుకురా? అంటే మళ్ళీ మళ్ళీ రాస్తే పునాదులు స్ట్రాంగ్ గా ఉంటాయని. డాడీ. సరే కానీ ఎగ్జామ్ ఫీజు కట్టావా? కట్టా డాడీ. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. రేయ్ ఏంట్రా ఇది? అదా, సంవత్సరానికి ఒకసారి ఎందుకని అలా నెల నెలా కట్టేశానన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? నేను ఫుడ్ డెలివరీ బాయ్ని. నేనేం పెట్టలేదే. నేను ఫుడ్ డెలివరీ బాయ్ని. నేనేం పెట్టలేదయ్యా. అడ్రస్ ఇదే ఉంది. గజాల అని ఉంది. గజాల నేనే, కానీ నేనేం పెట్టలేదు. ఉండండి, మా ఓన్ని అడుగుతాను. ఓకే. రేయ్, చెప్పండి డాడీ. నువ్వేమైనా ఆర్డర్ బుక్ చేసావా? ఇందాక మీరే కదా డాడీ బుక్ చేయమంది. ఒరేయ్, నేను బుక్ చేయమంది క్యాబ్ ఉండరా, నేను వెళ్ళడానికి. అయినా రే, నీకు బుక్ చేయడానికి ఆర్డర్ పెట్టడానికి కూడా తేడా తెలియదా? సరే బాబు, ఎంత అయింది? 2000. 2000? సరే ఇందా. ఓకే సార్, థ్యాంక్ యూ. 2000 బొక్క. రేయ్, ఆ చేతిలో ఏంట్రా ఇది? ఇదా? ఇది ఒక మరి అది ఇది ఒక భక్తి రస చిత్రం డాడీ. నువ్వు భక్తి సినిమాలు చూస్తావా? అదా, జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రేయ్, ఏమైందిరా? నీ దిల్కా దడకన్ని కలిసావా? ఇంకేం దిల్కా దడకన్ రా. ఏమైందిరా? దిల్కా దడకన్ కాస్త అస్సామైందిరా. అంటే అంటేనే. ఏమైందిరా అసలు? ఏమోరా, నాకు తెలియదు. మొన్ననే బిర్యానీ కావాలంటే తినిపించా. ఏంటి బిర్యానీనా? బిర్యానీ తింటే తినిందిరా. నా చేత టిప్పు కూడా ఇప్పించిందిరా. షిట్. సర్లే గాని నీకు సీడీ ఇచ్చాను, ఏది? అదా, ఇంట్లో దాచాన్రా. అయితే పదరా వెళ్ళి తెచ్చుకుందాం. ఓకేరా. రే, మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడా? ఉండనీరా. సరేరా, పద. అబ్బా, ఇందాకటి నుంచి తల బద్దలైపోతుంది. ఇందాక వాడు భక్తి సినిమా తెచ్చాడు కదా, అది చూద్దాం. కొంచెం తలనొప్పైనా తగ్గుద్ది. ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు. రే, ఏంట్రా మీ నాన్న అలానే ఉండిపోయాడు? డాడీ డాడీ డాడీ
డాడీ ఏమైంది డాడీ? రేయ్ అదేం సినిమా అన్నావురా? అది భక్తి రస చిత్రం డాడీ. అవునా, నేను తీస్తారా మీ నుండి రసం. మీ నాన్న దాన్ని చూసినట్టున్నాడ్రా. నేను స్టూడెంట్స్, ఈరోజు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. బాబా ఏం ఎగ్జామ్ రాశారా? అదేంటి సార్, మీరే ఎగ్జామ్ పెట్టారు, మీరికే తెలియదా? ఎవడ్రా వాడు ఎగ్జామ్ రాయమంటే పంచులు వేస్తున్నాడు? అరే ఎట్రారా సార్, ఎగ్జామ్ రాయరా అంటే ఎగ్జామ్ రాయరా అంటే పంచులు. అబ్బా పంచులు వేస్తున్నారు. అబ్బా పంచులు. అబ్బా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. రే ఎట్రా. నో సార్, ఏంటి సార్ 0 వచ్చాయి? అవును, నువ్వు రాసిన దానికి 0 కాకపోతే 100 వేస్తారా? లేదు సార్, నేను రాశాను. అబ్బా, ఏం రాసావురా? అది మ్యాథ్స్ సార్. మరి నువ్వేం రాసావురా? అంటే ఇది మ్యాథ్స్ కాదా? సూపర్, నేను ఎగ్జామ్ పెట్టింది మ్యాథమెటిక్స్, నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుగు. కనీసం స్లిప్పులు చూసి కూడా రాయడం రాదు, 0 కాకపోతే 100 వేస్తారా? నీకు ఆ 0 కూడా దండిగేరా. ఏదేమైనా మన ఇద్దరం జెమ్స్ రా, జెమ్స్. ఇప్పుడు మన క్లాస్కు పట్టిన దరిద్రం. రా నాయనా రా, ఇదిగో నీ పేపర్. నాదే సార్. అసలు ఏంట్రా ఈ పేపర్? ఎగ్జామ్ పేపర్ సార్, మీరే కదా ఎగ్జామ్ పెట్టింది, మీకు తెలియదా? అరే వాడన్నా మ్యాథమెటిక్స్లో తెలుగు రాశాడు, నువ్వేంట్రా మ్యాథమెటిక్స్లో సినిమా స్టోరీ రాసావు? చూడండి సార్, టైం చాలా విలువైంది. నాకు వాళ్ళలాగా స్లిప్పులు పెట్టి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే రాత్రి జంబలకడి పంబ అనే ఒక సినిమా వచ్చింది, సినిమా స్టోరీనే రాసేసా.